వేదాంతదేశిక యతీంద్ర కటాక్షలబ్ధత్రయ్యంతసారమణపద్యగుణం బుధాగ్ర్యం నారాయణాధ్య యతిధుర్యకృపాభిషిక్తం శ్రీరంగనాథ యతిశేఖరం ఆశ్రయామః. వి జశ్వంత్ ఆలయే ద్వార నిర్మాణ విధి. అస్మద్గురుభ్యో నమః. అస్మత్పరమగురుభ్యో నమః. శ్రీ వికనసగురుభ్యో నమః. వందే శ్రీ నయనోత్పలస్య శ్రీరం శేషాచలాదీశ్వరం బ్రహ్మాద్యర్చిత పాదపద్మజుగలం లోకైకనేత్రోత్సవం వాసిష్టైః సనకాదిభిర్మునిగణైః సంస్తూయమానం సదా భక్తానామఖిలార్థదాజినమహం శ్రీవేంకటేశం గురుం నిరుపమగుణసింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిలనిగమవేద్యో నిస్తులో వెంకటేశః నిజచరణశమర్చా శబ్దభక్తోకరక్షీణివసతు హృదయే మే స్వాంగ్రభక్తిన్ విదన్వన్. నమస్సభాజీ సభలో ఆసీనులైనటువంటి పీఠాధిపతుల వారికి, మా గురువులందరికీ నమస్కరించుతూ నేను వైగానస భగవచ్శాస్త్రంలో చెప్పబడిన బింబ నిర్మాణం గురించి యథామతి తెలియజేయదలుచుకున్నాను. ఆలయంలో ఉండేటువంటి ద్రవమూర్తిని 4 రకమైన ద్రవ్యములతో చేయవచ్చు. అవి మృద్బేరం, శిలాబేరం, దారుబేరం, లోహబేరంగా ఇలా 4 రకములైన ద్రోబేరాన్ని నిర్మాణం చేయవచ్చు. ముందుగా మహాబేరమును సప్త సంస్కారాల చేత దీనిని నిర్మించవచ్చు. సప్త సంస్కారాలు అనగా శూలాస్థాపనము, పటాచ్ఛాదనము, మృత్సంస్కారము, వర్ణ సంస్కారము, అష్టబంధనము, రజ్జుబంధనము, శర్కరానులేపనం, ఇలా సప్త సంస్కారాల్లో చేసిన దానిని మహాబేరం అంటారు. ఇలా ఈ మహాబేరాన్ని 3 విధాలుగా చేసుకోవచ్చు అని శాస్త్రం చెప్పబడింది. అవి స్థానకాసన శయనంగాను ఈ మహాబేరాన్ని నిర్మించవచ్చని. తదుపరి ఈ శిలాబేర నిర్మాణం కొరకు ముందుగా మనం శిలను ఎంచుకోవాలి. అసలు ఆ శిల 3 రకములుగా ఉంటాయి. అవి స్త్రీపం నపుంసకత్వేన త్రివిధాతు శిలా భవేత్. ఇలా స్త్రీ, పురుష, నపుంసక శిల అంటూ 3 విధాలైన శిలలు ఉంటాయి. అందులో ఆ శిలను ఎలా గుర్తించాలి అని నేను చెప్పదలుచుకున్నాను. స్త్రీ శిల విశాలాం వర్ణ బహుళాం స్త్రియాం విద్యా చదత్తా శిలాం. విశాలంగా వివిధ రకములైన వర్ణములతో మూలం పెద్దగా ఉండి అగ్రం చిన్నగా ఉంటే అది స్త్రీ శిల అని శాస్త్రం యందు చెప్పబడింది. అలాగే పురుష శిల అంటే వ్యక్త శబ్దాగణాశ్చైవ తాం విద్యా పుంశిలామితి. శిల యొక్క మూలం అగ్రం ఘనంగా ఉంటే అది పుంశిల అన్నారు. నపుంసక శిల అంటే అగ్రభాగం పెద్దదిగా ఉండి మూలం చిన్నగా ఉండి స్వరహీనంగా ఉంటే అది నపుంసక శిల అని వ్యవహరిస్తారు. శిలాఛేదన చేయు సమయంలో అందులో మండూకం కనపడితే దానిని గర్భిణీ శిలగా గుర్తించి దాన్ని వదిలివేయవలను. ఇలా శిలాబేరాన్ని చెయ్యవలను. లోహబేరం, ఈ లోహబేరమును శక్తిగలవాడైతే సువర్ణం, రజతం లేదా రాగితో కానీ పంచలోహములతో కానీ చెయ్యవచ్చు. దారుబేరం కదిరం, చంపకం, మధుకం జాతి వృక్షములతో లేదా సస్యక్షేత్రాలతో కానీ లేదా యజ్ఞవృక్షాలతో కానీ చెయ్యవచ్చు. అలాగే మన శాస్త్రంలో ఏ బేరానికి విశేష పదం చెప్పారో మన శాస్త్రంలో ఎవరికి యోగ్యమైన వారు ఏ శిలను ఎంచుకొని మన శాస్త్రంలో చెప్పబడినట్టు ఎవరికి ఏ శిల యోగ్యమైనదో ఆయా రకమైన శిలలతో చేసిన బేరం ఏ ఫలితం ఇస్తుందో సూత్ర ప్రమాణానుసారంగా వైగానస భగవత్ శాస్త్రంలో చెప్పబడుతుంది. అది ఏమనగా ఆయు శ్రీకీర్తిమిచ్చన్ శిలయ. ఆయు శ్రీకీర్తిమిచ్చన్, ఆయుష్ కానీ శ్రీ కానీ కీర్తిని పొందాలంటే మనం శిలారూపంలో ఆ యొక్క బేరాన్ని తీసుకోవాలి. అలా ప్రజాపుణ్య వృత్తిమిచ్చన్న తామ్రేణ, మనకి ప్రజాపుణ్యములు వృద్ధి చెందాలి అంటే తామ్ర రూపంలో శిలను తీసుకోవాలి. యోగైశ్వర్య శిలార్థి దారుణ, యోగము ఐశ్వర్యాన్ని పొందాలంటే దారుశిలని చేసుకోమని చెప్తున్నారు. సువర్ణ భూమ్యాదిచ్చన్ మృణ్మయేన కల్పయేద్. అలాగే సువర్ణము భూమ్యాది ఇచ్చన్ అలా ఏదైనా వృద్ధి చెందాలంటే దాన్ని మృణ్మయంగా తీసుకోమని శాస్త్రంలో చెప్పబడుతున్నారు.
నాకు ఈ సువర్ణ అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దలకి నమస్కరిస్తూ విరమిస్తున్నాను. महान् सन्तोषः।